చేయండి. ఏ పేదవాడికి అన్యాయం జరగని, ఏ పేదవాడిని నిరాశ్రయం చేయం. ఈ ప్రభుత్వం పేదలకు ఇబ్బంది కలిగించడానికి, ఈ ప్రభుత్వం పేదలకు నష్టం కలిగించడానికి, లేకపోతే ఈ ప్రభుత్వం కొంతమంది రియల్ ఎస్టేట్ సంస్థలతో ఆర్థిక ప్రయోజనాల కోసం పనిచేయడం లేదు. ఈ ప్రభుత్వం మన నగరాన్ని, మన రాష్ట్రాన్ని గొప్ప అభివృద్ధి చెందిన నగరంగా, గొప్ప ఆర్థిక రాష్ట్రంగా నిలబెట్టాలనుకుంటున్నాము. ఇందులో మనం అందరం భాగస్వాములము. ఈ రోజు మనం చేయబోయే పని 100 సంవత్సరాల క్రితం నిజాం చేసిన పనుల్ని ఈ రోజు మనం ఆస్వాదిస్తున్నాము. ఈ రోజు మనకు తాగడానికి నీళ్ళంటే గండిపేట వైపు చూడాలి, హిమాయత్ సాగర్ వైపు చూడాలి. పిల్లలు పర్యాటక క్షేత్రానికి వెళ్ళాలనుకుంటే గండిపేట హిమాయత్ సాగర్ దగ్గరికి వెళ్ళాలి. 100 సంవత్సరాల క్రితం వారసత్వ సంపదను నిజాం అందించింది కాబట్టి చార్మినార్ చూడడానికి వెళ్తున్నాం. అంతకంటే ముందున్న గోల్కొండ దగ్గరికి వెళ్తున్నాము. లేకపోతే హైకోర్టు ఈ రోజు ఎక్కడ ఉన్నది, ఉస్మానియా హాస్పిటల్ ఎక్కడ ఉన్నది, సిటీ కాలేజ్ ఎక్కడ ఉన్నది, సాలార్జంగ్ మ్యూజియం ఎక్కడ ఉన్నది, నిజాం కాలేజ్ ఎక్కడ ఉన్నది. ఇవన్నీ గొప్ప వారసత్వ కట్టడాలు, చరిత్రతో పాటు ఒక నాలెడ్జ్ హబ్ గా క్రియేట్ చేసింది కాబట్టి ఈ రోజు మనం గొప్పగా రాణించగలిగినము. మనం వచ్చిన తర్వాత గొప్పగా కట్టుకున్నది ఒకటి చెప్పండి. 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో అద్భుతమైన కట్టడం, చరిత్రలో మనకు పేరు తెచ్చిపెట్టగలిగిన కట్టడం ఒక్కటైనా మనం కట్టుకోగలిగినమా? వరంగల్ వెళ్తే వేయి స్తంభాల గుడి చెప్పుకోవాలి, అక్కడికి వెళ్తే రామప్ప మందిరం చెప్పుకోవాలా, ఇంకొక దగ్గరికి వెళ్తే ఇంకొక చరిత్రను చెప్పుకోవాలా, అలంపూర్ వెళ్తే శక్తిపీఠం గురించి చెప్పుకోవాలి, కృష్ణానది పరివాహక ప్రాంతంలో రాజులు కట్టిన గొప్ప గొప్ప మందిరాలను చెప్పుకుంటున్నాం తప్ప మనం చరిత్రకారులం కావాల్సిన అవసరం లేదా? మన చరిత్రను తిరిగి మళ్ళీ రాసుకునే అవకాశం మనకు వచ్చినప్పుడు మనం వదులుకోవాలా? ఈరోజు ప్రాజెక్ట్ కాస్ట్ ఇక్కడ చూపించినాం. 21 కిలోమీటర్స్ ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ 11.5 kilometers roughly, హిమాయత్ సాగర్ టు గాంధీ సరోవర్ 9.5 kilometers roughly. Put together the entire project cost is hardly 6,500 to 7,000 crores. In that project, Gandhi statue and building structure and everything may be 200-250 crores. Not even less than 1% of that project, or otherwise 2%. ఇలాంటి తప్పుడు ప్రచారాలు, కొంతమంది రాజకీయ నాయకులకు ప్రయోజనం ఉండొచ్చు, తప్పుడు ప్రచారంతో స్వార్థం ఉండొచ్చు. మేం చేయలేని పని ఇంకెవ్వరు చేయొద్దని అడ్డుకునే దేవతలు యజ్ఞాలు యాగాలు చేసి లోక కళ్యాణం కోసం చేసినప్పుడు రాక్షసులు కూడా అడ్డుకోవడానికి వచ్చి అందులో రక్త మాంసాలు పోసేటోళ్ళు. శుక్రాచార్యుడు, ఆయన శిష్యులు మారీచుడు, సుబాహుడు దేవతలు యజ్ఞాలు యాగాలు చేసినప్పుడు శుక్రాచార్యుడు ఆయన శిష్యులు వచ్చి ఈ యజ్ఞాలను భగ్నం చేసి లోక కళ్యాణం జరగొద్దని రక్త మాంసాలను ఆ యాగంలో వీళ్ళు నెయ్యి పండ్లు ఫలాలు వీళ్ళేస్తే పైనుంచి వాళ్ళు రక్తం మాంసాలు అందులో పోసేటోళ్ళు. అయినా దేవతలు యజ్ఞాలు యాగాలు మానలేదే. ఆ మారీచుడే కదా సీతమ్మను ఎత్తుకుపోవడానికి రావణాసురుడి మేనమామ మారీచుడు. మేనమామను రావణాసురుడు కోరుకుంటే మారీచుడు మాయలేడి రూపంలో వచ్చి సీతను ఎత్తుకోవడానికి పోతే రాముడి చేతిలో మారీచుడు పోయిండు, సుబాహుడు పోయిండు, రావణాసురుడు పోయిండు, అందరు పోయిండు. లోక కళ్యాణం కోసం మంచి పనులు చేపట్టినప్పుడు సహకరించుకోవడానికి మీకు మనసు రాకపోతే పర్వాలేదు, అడ్డుకునే ప్రయత్నం చేయకండి దయచేసి. దయచేసి ఈ ప్రభుత్వం ఓపెన్ గా మిమ్మల్ని వెల్కమ్ చేస్తుంది. రేపు శాసనసభలో కూడా ఇది చర్చకు పెడతాను. శాసనసభలో మీరు వీలైనంత మేరకు సలహాలు సూచనలు ఇవ్వండి ముందుకెళ్ళడానికి. ఇంకా మీకున్న అనుభవాన్ని, మీరు ప్రపంచంలో చాలా చదువుకొని వచ్చారు, గొప్ప గొప్ప యూనివర్సిటీలలో చదువుకున్నామంటూ. నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకొని వచ్చిన, నేను గవర్నమెంట్ స్టూడెంట్ని. నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాడిని. నేను చూసి నేర్చుకుంటున్నా, నేర్చుకున్నది అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. నాకు గొప్ప విద్యలేం రావు, కానీ చూస్తే నేర్చుకోగలిగిన తెలివితేటలు ఉన్నాయి నాకు. అందుకే ప్రపంచంలో ఉన్న అభివృద్ధిలో నేను చూసి వచ్చిన. సేయింగ్ ఇస్ బిలీఫ్ అంటారు, నకల్ మారనేకి వెళ్ళి అకల్ రహనా అంటారు. ఇన్ని ప్రాజెక్టులను చూసినాము, కనీసం వాటి నకలు కొట్టినా కూడా ప్రపంచంలో ఒక గొప్ప అద్భుతమైన కట్టడాన్ని మనం కట్టొచ్చు. దీనికోసం పెద్దగా సైంటిస్ట్ కావాల్సిన అవసరం లేదు, కామన్ సెన్స్ ఉంటే సరిపోద్ది. అది కూడా లేకుండా మాట్లాడితే ఇంకా నేను చేయగలిగింది ఏముంది, జాలిపడడం తప్ప. నాకున్న అవకాశం ఏంది, మీరందరు సలహా చేయండి, మీరందరు తీర్మానం చేయండి. వద్దు ఈ ప్రాజెక్ట్ ఆపేద్దామంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్. మీ అందరికి ఇష్టం లేని అభివృద్ధి నేను ఎందుకు చేస్తాను?
ఈ అభివృద్ధిని చేసి నేనేం నాతో పాటు తీసుకెళ్లేదు ఉందా? లేదే. ఆర్టీజీఎస్ కూడా లేదు పైకి పోయినప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి. పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇచ్చినా కూడా పైన పోయినాక ఎన్కరేజ్ చేసుకోవడానికి ఏం లేదు. ఏం చేసినా ఇక్కడనే వదిలేళ్ళాలి, ఏం సంపాదించినా ఇక్కడనే వదిలేళ్ళాలి. మీరు అందరు ఎవరన్నా ఏమన్నా ఫెసిలిటీ ఉంది భవిష్యత్తులో వస్తుంది అనుకుంటారేమో. చంద్రమండలం పోవడానికి అవకాశం ఉంది కాబట్టి సంపాదించింది పైకి పోయినప్పుడు ఆర్టీజీఎస్ కింద బదిలీ చేసుకోవచ్చు అని. ఐ డోంట్ థింక్ సో. ఏ టెక్నాలజీ వచ్చినా అది అసాధ్యము. మనం చేసిన మంచి ఇక్కడే ఉంటుంది, మనం చేసిన చెడు ఇక్కడే ఉంటుంది. కాకపోతే మంచికైనా చెడుకైనా నేను మంచికి ప్రతినిధిని కావాలనుకుంటున్నా. 2 మంచి పనులు చేయడం ద్వారా ఈ సమాజానికి ఉపయోగపడితే నాకు ఇచ్చిన అవకాశాన్ని సార్థకత చేకూరుతుంది అని యంగ్ ఏజ్లో ఒక వ్యవసాయ కుటుంబం నుంచి గ్రామీణ ప్రాంతంలో నుంచి చదువుకొని వచ్చిన నాకు ప్రజలు ఇంత ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా. చాలా మందికి రాజకీయాలలో ఉండే వాళ్ళకి సర్పంచ్ నుంచి పార్లమెంట్ వరకు ఉన్న ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది, ఒక్కసారైనా ముఖ్యమంత్రి అయితే బాగుండని. కానీ నాకు దేవుడు 2వ ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిండు. 2 సంవత్సరాల 3 నెలలు చాలా మంచిగా పూర్తి చేసిన, ప్రణాళికలు సిద్ధం చేసిన. దేవుడిచ్చిన అవకాశాన్ని నేను వృధా చేయదలుచుకోలే. నేను స్ట్రాంగ్ ప్రాక్టీసింగ్ హిందూ. నేను ఫిలాసఫీని నమ్ముతా, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానే. ఐ రెస్పెక్ట్ అదర్ రిలీజియన్స్ బట్ ఐ ఫాలో మై రిలీజియన్. నేను ప్రాక్టీసింగ్ హిందూని. ప్రాక్టీసింగ్ హిందూ అని అంటే కర్మ సిద్ధాంతాన్ని, మంచిని మంచు చెడుని చెడు అనడమే ప్రాక్టీసింగ్ హిందూ యొక్క లక్షణం.